సమ్మర్ వచ్చేసింది అండ్ టెంపరేచర్స్ కూడా చాలా వేడిగా ఉన్నాయి. అంతే వేడిగా సమ్మర్కి రిలీజ్ అవ్వడానికి సినిమాలు అయితే రెడీగా ఉన్నాయి. అసలు ఈ సమ్మర్కి ఏ సినిమా రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కేస్తే ప్రతి వారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు మనకి సమ్మర్లో రిలీజ్ అయిన సినిమాలు అయితే కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ అండ్ రాబిన్ హుడ్. 3 సినిమాల సక్సెస్ రేషియో అయితే 60:40 రేషియోలో ఉంది. అండ్ ఈ సినిమాలు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి రిలీజ్ అయి ఉన్నాయి. బట్ మీరు ఈ వీడియో చూసే టైంకి ఆల్రెడీ ఇంకొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయి ఉంటాయి. ఆ సినిమాలు ఏంటంటే జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ అండ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమాలు కనుక మీరు చూసుంటే ఎలా అనిపించింది అనేది నా కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏప్రిల్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్న సినిమాలు ఓడెలా 2. ఓడెలా రైల్వే స్టేషన్ అనే సినిమాకి ఇది సీక్వెల్. అండ్ ఈ సినిమాలో తమన్నా గారు ఉన్నారు అండ్ ఆ అఘోరా గెటప్ అదంతా చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ గారు బింబిసారా తర్వాత ఈ సినిమాతో వస్తున్నారు. అండ్ ఈ సినిమాలో విజయశాంతి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ పోలీస్ గెటప్లో అయితే వస్తున్నారు. అండ్ ప్రమోషన్స్ కూడా కొంచెం గట్టిగానే చేస్తున్నారు. అనిల్ రావిపూడి గారితో కూడా ఒక ఇంటర్వ్యూ అయితే రిలీజ్ చేశారు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. బట్ సినిమా ఎలా ఉంటుంది అనేది మనం ముందు చూడాలి. నెక్స్ట్ సారంగపాణి జాతకం. ప్రియదర్శి గారి సినిమా సెలక్షన్ అయితే వేరే లెవెల్లో ఉంది. మల్లేశం, బలగం, కోర్ట్ ఈ సినిమాలన్నింటిలో ప్రియదర్శి గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ కోర్ట్ సినిమా తర్వాత ఎమ్మటే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ ఈగర్ టు వాచ్. ఇదే ఏప్రిల్లో కన్నప్ప రిలీజ్ డేట్ అయితే ఉంది. బట్ విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి అంటున్నారు. సో ఇట్ మే పోస్ట్పోన్. మూవీస్ ఇన్ మేలో చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. హిట్ 3. హిట్ ఫ్రాంచైజ్లో ఇది 3rd ఇన్స్టాల్మెంట్. అండ్ ఈ సినిమా టీజర్ అయితే చాలా వైల్డ్గా ఉంది. ఏదేమైనా నాని గారి స్క్రిప్ట్ సెలెక్షన్ ఈ మధ్య చాలా యూనిక్గా ఉంది అండ్ చాలా ప్రామిసింగ్గా ఉంది. నెక్స్ట్ రెట్రో. సూర్య గారికి అయితే హిట్ పడి చాలా సంవత్సరాలు అవుతుంది. ఆకాశమే నీ హద్దురా అని చెప్పి ఒక సాలిడ్ సినిమా అయితే వచ్చింది. బట్ ఆ సినిమా అయితే ఓటీటీలో రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ హిట్ అయితే సూర్య గారికి ఇప్పుడు చాలా అవసరం. అండ్ రెట్రో నుంచి కన్నీమా అనే సాంగ్ అయితే చాలా వైరల్ అవుతుంది. మనం కూడా ఒక రీల్ చేసాం అండ్ అది ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ రిలీజ్ చేసాం. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను అండ్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకవేళ ఇప్పుడు దాకా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరు చూడలేదు అనుకుంటే యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. ఇక్కడ రిలీజ్ అవ్వని చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ విశ్వంబర నుంచి మనకి ఓన్లీ టీజర్ అయితే వచ్చింది. అండ్ ఆ టీజర్ విఎఫ్ఎక్స్కి అయితే కొంచెం బ్యాక్లాష్ అయితే వచ్చింది. టీమ్ అయితే ఆ విఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. సో మేబీ ఈ సినిమా రిలీజ్ అవ్వచ్చు, రిలీజ్ అవ్వకపోవచ్చు. అండ్ అలాగే డౌట్తో ఉన్న ఇంకొక సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఎప్పటి నుంచో షూట్ చేస్తూ ఉన్నారు అండ్ May 9th అయితే రిలీజ్ చేస్తారు అని చెప్పి ఒక డేట్ అయితే వచ్చింది. షూట్ పార్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో ఈ సినిమా కూడా డౌటే. నెక్స్ట్ మాస్ జాతర. క్రాక్ తర్వాత రవితేజ గారి నుంచి ఒక మంచి సినిమా అయితే మనం చాలా మిస్ అయ్యాం. అండ్ రవితేజ గారి కళ్ళు రాజా ది గ్రేట్ నుంచి ఆ కళ్ళు అయితే అలాగే ఉన్నాయి. క్రాక్ ఒక్క సినిమాలోనే కొంచెం మేనేజ్ చేశారు. బట్ మిగతా సినిమాల్లో అయితే రాజా ది గ్రేట్ యాక్టింగే కనిపిస్తుంది. లెట్స్ సీ ఈ సినిమా ఎలా ఉంటుందో. నెక్స్ట్ తమ్ముడు. నితిన్ గారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కానీ కంటెంట్ అయితే ఇవ్వడం మర్చిపోతున్నారు. ఇదేదో ఆడియన్స్ మీద రివెంజ్లా ఉంది. అండ్ అందరు హీరోలు పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్ మీద పడ్డారేంటో నాకు అర్థం కావట్లేదు. ఇలాగే చేసుకుంటూ పోతే అకిరాకి అజ్ఞాతవాసి టైటిల్ తప్ప ఏది మిగిలేలా లేదు. నెక్స్ట్ ఓ భామా అయ్యో రామ. సుహాస్ గారి నుంచి కూడా ఒక ఎంటర్టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. సో హోప్ ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని. అండ్ నెక్స్ట్ 12 Year రైల్వే కాలనీ. అల్లరి నరేష్ గారు నటిస్తున్న ఈ సినిమా లుక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ నరేష్ గారు స్టోరీ సెలెక్షన్ కూడా చాలా యూనిక్ గా చేస్తున్నారు. లెట్స్ హోప్ ఒక సాలిడ్ సినిమా అయితే వస్తుంది అని. అండ్ నెక్స్ట్ కింగ్డమ్. విజయ్ దేవరకొండ గారికి హిట్లు అయితే చాలా కరువు అయిపోయాయి. సినిమాలు అయితే వస్తున్నాయి తప్ప అందులో కంటెంట్ అయితే ఉండట్లేదు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండకి అయితే ఒక సాలిడ్ హిట్ అయితే కావాలి. అండ్ ఈ సినిమా టీజర్ నుంచే హిట్ కల కనిపిస్తుంది. సాలిడ్ స్టోరీ అయితే ఉండబోతుంది అని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ జూన్ రిలీజెస్. తగ్ లైఫ్ స్టారింగ్ కమల్ హాసన్ గారి లుక్ అయితే ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ సినిమా మణిరత్నం గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కుబేరా. ధనుష్ గారు నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున గారు అయితే ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఈ సినిమా నుంచి వచ్చిన కంటెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో లెట్స్ సీ. ఇవైతే రిలీజ్ డేట్స్ ఉన్నాయి. అండ్ సమ్మర్లో రిలీజ్ అవ్వచ్చు అనుకున్న ఇంకొక సినిమా భైరవం. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ గారు అయితే నటిస్తున్నారు. ముగ్గురు హీరోలకి అయితే ఒక సాలిడ్ హిట్ అయితే కావాలి. సో లెట్స్ సీ. ఇవైతే సమ్మర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు. ఏ సినిమా రిలీజ్ కోసం మీరు ఎక్సైటెడ్గా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ సమ్మర్లో సినిమాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సమ్మర్ వచ్చేసింది.
ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి. వాటర్ బాటిల్ ఎప్పుడు పక్కనే ఉంచుకోండి. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.